హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. స్టమక్ అనేది ఫుల్గా ఉండాలి, టేస్ట్ అనేది అదిరిపోవాలి. అయితే నాకు గుర్తొచ్చింది మంచూరియా అండి. అయితే ఈ మంచూరియాలో స్పెషల్ ఏంటి తెలుసా? సోయా సాస్ మంచూరియా. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, స్టమక్ కూడా చాలా ఫుల్గా ఉంటుందండి. అయితే ఈ రెసిపీ మీ అందరితో కూడా షేర్ చేసేస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ మీద వాటర్ అనేది పెట్టుకొని అది బాయిల్ అయిన తర్వాత ఈ సోయా సాస్ని అందులో వేసేయండి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం సైజ్ పెరిగాయి అని అన్నప్పుడు దీన్ని సపరేట్ చేసుకొని ఇందులో వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేయాలి. ఈ సోయా చంక్స్ అనేవి మంచి హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది హ్యాపీగా తీసుకోవచ్చు, పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు అండి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా కారము, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొంచెం కర్డ్, తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్నిటికీ పట్టేలాగా నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని పక్కన ఉంచేసుకోండి. ఆ తర్వాత పనం మీద ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. సోయా చంక్స్తో డిఫరెంట్ టైప్స్లో మనం రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు అండి. స్నాక్స్ ఐటెంగా గాను, లేదు అనుకుంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి నైట్ డిన్నర్లో కూడా మంచి రెసిపీస్ అనేవి ఉన్నాయి. మీకు అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక పక్కన పెట్టుకొని వేరొక పాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేయండి. చేసిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని, అల్లాన్ని వేసి ఒక్కసారి కొద్దిగా అలా ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, ఆనియన్ పెద్ద క్యూబ్స్ లాగా మనం కట్ చేసుకొని వేసుకుంటే ఇవి చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఇలా కట్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసుకుంటే మనకు కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన వాటిలో 1 కప్ వరకు కూడా టమాటా కచప్ యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని వీటన్నిటిని కూడా ఒక్కసారి అలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఏదైనా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నంగా కట్ చేసుకున్న కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే, అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా పెట్టచ్చు, మార్నింగ్ టైంలో టిఫిన్కి బదులుగా కూడా పెట్టచ్చు. హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.